Hi everyone, welcome back to my channel. This is Kirti Charan. Today's class English grammar part andi. Adi parts of speech lo types of nouns like APDSC lo gaani, TET lo gaani, code jobs lo gaani, maybe ఈ క్వశ్చన్స్ లాంటివి మోడల్స్ రావచ్చు. చూడండి ఎక్సర్సైజ్ చూడండి. ఇది పార్ట్ ఏ, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ నౌన్. రీడ్ ఈచ్ సెంటెన్స్ అండ్ నేమ్ ద అండర్లైన్ నౌన్ టైప్స్. ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి చెప్పానండి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ నౌన్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, అవి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియోస్ చూడకపోతే ఒక్కసారి నా వీడియోస్ ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ క్లిక్ చేస్తే మీరు ప్రతి నౌన్ లైక్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఈ 5 నౌన్స్ నేను విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చాను. ఇప్పుడు ఇది ఒక 15 క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ 20 క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ అండి. సో 20 క్వశ్చన్స్. సో నేను ఇప్పుడు మీకు ఒకవేళ ఇలాగా క్వశ్చన్ కానీ ఇస్తే ఎలా మనం ఐడెంటిఫై చేయగలమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us స్టార్ట్. చూడండి ఫస్ట్ వన్ చూడండి, రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో రవి అనేది ప్రాపర్ నౌన్ అండి. సో నౌన్లోనే ప్రాపర్ నౌన్. ఎందుకు ప్రాపర్ నౌన్ అంటే ఇది స్పెషల్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, అందుకే ఇది ప్రాపర్ నౌన్. ఫ్రెండ్ జస్ట్ మనం ఫ్రెండ్ అనేది కామన్గా అంటాం కదా, అందుకనే ఇది కామన్ నౌన్. మీకు డీటెయిల్డ్గా అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే నా బిఫోర్ వీడియోస్ నా ఛానల్లో వీడియోస్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ద క్రౌడ్ చియర్ లౌడ్లీ. సో సెకండ్ వన్, ద క్రౌడ్ చియర్ లౌడ్లీ. క్రౌడ్ అనేది కలెక్టివ్ నౌన్ అండి. సో క్రౌడ్ అంటే ఒక గ్రూప్, దట్స్ వై ఇట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టివ్ నౌన్. హియర్ ద చైర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. వుడ్ అనేది మెటీరియల్ నౌన్ అండి. మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సమ్ మెటీరియల్ నో సమ్ సబ్స్టెన్స్ విచ్ వీ కెన్ మేడ్ ద అదర్ థింగ్స్. అంటే వేరేవి యూజ్ చేసి, వుడ్ యూజ్ చేసి మనం వేరేవి కూడా ప్రిపేర్ చేయొచ్చు కదండి, లైక్ చైర్. సో చైర్ అనేది కామన్ నౌన్ అండి. ఇక్కడ మనం కామన్గా చైర్ అని అంటాం కదండి, ఏ చైర్స్ కన్నా మనం కామన్గా అంటాం. సో దట్స్ వై ఇట్ ఈస్ కామన్ నౌన్. చైర్ అనేది కామన్ నౌన్, వుడ్ అనేది మెటీరియల్ నౌన్. సో ఫోర్త్ వన్ ఏంటంటే హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్టీ అది మనకి కనిపించదు కదండి, అందుకే అది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్. సో 5 టైప్స్ ఆఫ్ నౌన్స్లో ఈ ఎక్సర్సైజ్లో నేను మీకు ఏంటి ఆ నౌన్ అనేది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. హానెస్టీ అనేది మనకు కనిపించదు, సో మనం ఫీల్ అవ్వగలం అంటే దాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో మెనీ పాలసీస్ విల్ బి దేర్ నో, సో వీ విల్ సే జస్ట్ కామన్లీ. దట్స్ వై పాలసీ అనేది కామన్ నౌన్. మీరు గమనించారో లేదో ఇక్కడ ఒక విషయం, నేను హానెస్టీకే అండర్లైన్ చేశాను, యాక్చువల్గా పాలసీకి అండర్లైన్ చేయలేదు. సో ఈ సెంటెన్స్లో 2 అనేవి ఉండొచ్చు, ఏ సెంటెన్స్లోనైనా 3 అయినా కూడా నౌన్స్ ఉండొచ్చండి. ఆ నౌన్స్ అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, మనం చదివిన దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవాలి. సో హానెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, పాలసీ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఇక్కడ 5th వన్ ఏంటంటే ఐ బాట్ సమ్ రైస్ ఎస్టర్డే. రైస్. సో రైస్ అనేది మెటీరియల్ నౌన్. లైక్ కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్ కూడా ఉన్నాయి కదండి, అవి నేను మళ్ళీ తర్వాత చెప్తాను ఆ టాపిక్. ఈ రైస్ అనేది లైక్ అన్కౌంటబుల్ నౌన్ కూడా అవుతుంది, విచ్ వీ కాంట్ కౌంట్ నో. అదే కాకుండా మెటీరియల్ నౌన్ కూడా అవుతుందండి. 2 టైప్స్ అవుతుంది అన్నమాట రైస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th వన్, ద గంగా ఈజ్ ఏ హోలీ రివర్. గంగా. సో గంగా అనేది స్పెసిఫిక్ నేమ్. సో దట్స్ వై ఇట్ విల్ బికమ్ ప్రాపర్ నౌన్. అండ్ రివర్ అనేది కామన్గా సో మెనీ రివర్స్ విల్ బి దేర్ నో, దట్స్ వై వీ విల్ యూస్ హియర్ కామన్ నౌన్. సో ఐ థింక్ యు ఆర్ గెట్టింగ్. సో నేను ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి కూడా మీకు అర్థం అవ్వచ్చండి. చూడండి, రవి అనేది ప్రాపర్ నౌన్, ఫ్రెండ్ అనేది కామన్ నౌన్,
ఇక్కడ క్రౌడ్ అంటే ఒక గ్రూప్, సో దట్స్ వై కలెక్టివ్ నౌన్. చైర్ అనేది ఇక్కడ కామన్ నౌన్ అండి. వుడ్ అనేది మెటీరియల్ నౌన్. హానెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. పాలసీ అనేది కామన్ నౌన్. రైస్ అనేది మెటీరియల్ నౌన్. గంగా అనేది ప్రాపర్ నౌన్. లైక్ రివర్ అనేది కామన్ నౌన్. లైక్ టీమ్ అనేది కలెక్టివ్ నౌన్. సో టీమ్ కలెక్టివ్ నౌన్ అండి. లైక్ ఇది కూడా ఒక గ్రూపే కదా, టీమ్ అంటాం కదా, టీమ్ ఆఫ్ ప్లేయర్స్. ఏ ప్లేయర్స్? క్రికెట్ ప్లేయర్సా? ఏ ప్లేయర్స్? దట్స్ వై వీ విల్ సే ఇట్ యాజ్ అ స్పెసిఫిక్ నేమ్ లేదండి, కామన్గా యూజ్ చేస్తాం ఈ ప్లేయర్స్ అనే వర్డ్ని. సో దట్స్ వై వీ విల్ సే కామన్ నౌన్ అండి. సో వన్ ద మ్యాచ్. ఏ మ్యాచ్? ఫుట్బాల్ మ్యాచా, క్రికెట్ మ్యాచా, ఏ మ్యాచో మనకు తెలీదు. సో కామన్ కాబట్టి సో కామన్ నౌన్. చూసారండి, నేను ఏంటంటే యాక్చువల్గా అది అండర్లైన్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్కి అండర్లైన్ చేసి ఐడెంటిఫై దిస్ నౌన్ అని ఇచ్చాడు అనుకోండి, విచ్ టైప్ ఆఫ్ నౌన్ అని, మీరు ఇలా కామన్ నౌన్ అని ఐడెంటిఫై చేయాలి. సో ఇది చూడండి, గోల్డ్. సో గోల్డ్ అనేది స్పెసిఫిక్ నేమా? కాదండి. ఏంటి? మెటీరియల్ అండి. గోల్డ్తో మనం చాలా మెటీరియల్స్ తయారు చేయొచ్చు. సో దట్స్ వై ఇట్ ఈస్ మెటీరియల్ నౌన్. అంటే ఇది ఒక సబ్స్టెన్స్. ఈ మెటల్, ఈ ప్రీషియస్ మెటల్, సో మెనీ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఆర్ దేర్. సో దట్స్ వై ఇట్ విల్ కమ్ అండర్ కామన్ నౌన్. సో ఐ థింక్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఓకే, గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్ అండ్ ప్రీషియస్ మెటల్ అనేది కామన్ నౌన్. డాగ్ అనేది ఏ నౌన్ అండి? కామన్ నౌన్. సో dogs, like not a name, no, commonly we will use a dog means dog. If you write here particularly one name, then it will become proper noun. So childhood is a wonderful time. Like childhood we can feel only, no. So that's why abstract noun. Sachin Tendulkar అనేది specific name అండి. So that's why it is nothing but proper noun. And famous cricketers. So cricketer is nothing but common noun. Commonly we will say, no, for everyone cricketer, that's why it is a common noun. So the books are laying on the table. So books means nothing but which book we don't know, no. Like commonly we will say, no, that's why books are nothing but common noun. Class. The class is very attentive today. So class will come under like group of students, no, that's why collective noun. ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది అలాగే abstract noun అండి. abstract noun. Wisdom అనేది abstract noun అండి. Only we can feel. Okay, we can't touch it. That's why it will become under wisdom అనేది abstract noun. Mount Everest specific name కదండి, that's why proper noun. Is the highest peak in the world. Here the chair is made up of plastic అనేది material noun. So plastic తో మనం so many things we can make. Made. Okay, a flock of birds. Flock అనేది collective noun. Means it is a group of birds, no, that's why collective noun. Across the sky. She bought some milk from the dairy. So milk is here material noun. ఈ మిల్క్ అలాంటి వీటికి వచ్చేటప్పటికి 2 types అవుతాయండి. మెటీరియల్ నౌన్తో పాటు అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్, అన్కౌంటబుల్ నేను టాపిక్ తర్వాత చెప్తానండి, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. సో షీ బాట్ సమ్ మిల్క్ మీన్స్ మెటీరియల్ నౌన్ ఫ్రమ్ ద డైరీ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరీ అనేది కామన్ అండి. లైక్ విశాఖ డైరియా, లేకపోతే సో మెనీ డైరీస్ ఫార్మ్స్ విల్ బి దేర్, నో, దట్స్ వై ఇట్ ఈస్ అ కామన్ నౌన్. ద జ్యూరీ గేవ్ ఇట్స్ డెసిషన్. జ్యూరీ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ కదండి. సో దట్స్ వై ఇట్ ఈస్ అ కలెక్టివ్ నౌన్. ఇంకా నేను మధ్యలో అక్కడక్కడ లైక్ 12 తర్వాత నుంచి నేను అక్కడక్కడ వదిలేసానండి నౌన్స్. ఐ థింక్ మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలిగితే ఫైండ్ అవుట్ చేసి లైక్ కామెంట్ చేయండి. ఇంకా మీరు ఇంకా ఏవైనా నౌన్స్ మీరు గమనిస్తే
నాకు ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని నౌన్స్ నేను చెప్పాను. లైక్ మెయిన్ టు మెయిన్ వాడైతే క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే, రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎవరైనా లైక్ ఇలా అండర్లైన్ చేస్తే ఆ అండర్లైన్ చేసింది మనకి అడుగుతారండి. లైక్ ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, కలెక్టివ్ నౌనా, లేకపోతే అది ఏంటి అసలు, నౌనా, వర్బా, లేకపోతే ప్రిపోజిషనా, ఏంటి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అని అంటాడు. అలాంటప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి అది నౌనా, లేకపోతే స్పెసిఫిక్గా అడిగాడు అనుకోండి టైప్స్ ఆఫ్ నౌన్స్ అని, అప్పుడు అది ఈ విధంగా మీరు స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేయగలగాలండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో లెంతీ అని అనుకోకండి, కొంచెం చూడండి, చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.